హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లావణ్య. ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి, స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చూద్దాం. నేను ఇలా ప్రిన్స్ కట్ లైనింగ్ ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ కింద మెయిన్ క్లాత్ వేసేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజు ఫాస్ట్గా అయిపోతుందండి. స్టిచ్చింగ్ మనకి టైం కూడా సేవింగ్, అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అయితే ఎలానో చూసేద్దాం. ఇంకా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది గ్లూతో నేను స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత మనం ఐరన్ అన్నిటికీ అవసరం పడదండి. ఒకవేళ ఐరన్ అవసరం పడితే ఐరన్ చేసేస్తాను. నేనైతే ఇప్పుడు ఐరన్ చేయట్లేదు. ఇంకా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఇలా ఒకేసారి ఫ్రంట్ పార్ట్ ముందు రెడీ చేసుకుంటున్నానండి. ఈ ప్రిన్స్ కట్కి ముందు మనకి ఎప్పుడైతే మనకి బిగినర్స్ ఉంటారు కదండి, క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందండి. అదే మనకి బాగా కుట్టడం అలవాటు అయిపోతే అంత పెద్దగా క్లాత్ ఎక్కువ పట్టడము, అలా టైం ఎక్కువ తీసుకోవడం అలా అవుతుందండి. ఒకవేళ మనం ఒక 2-3 బ్లౌజెస్ కుట్టామనుకోండి, మనకి ఈజీగా అయిపోతుందండి. ఇది నేను అదే నేర్చుకున్నాను. స్టార్టింగ్లో నాకు అసలు ఫ్రంట్ పార్ట్ కుదిరేది కాదు. అసలు ఎందుకు కుట్టానో అనిపించేది. ఫ్రంట్లో లాగడము, చెస్ట్ సరిగ్గా సెట్ అవ్వకపోవడము ఇలాంటివి జరిగేది. ఇంకా రాను రాను నేను ఈ బ్లౌజెసే ఎక్కువగా స్టిచ్ చేస్తున్నానండి, ప్రిన్స్ కట్ బ్లౌజెస్. ఇందులో మెయిన్ అండి ఫ్రంట్ పార్ట్ సెట్ కావడం. ఆ సెట్ అయిపోతే మనకి ఫిట్టింగ్ బాగా వచ్చినట్టు అన్నమాట. మనం ఎప్పుడు ఏదైతే కప్ సైజు రావడానికి ముందు నేను ఇలా చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేస్తూ స్లోగా ఒక కుట్టేసేసుకోవాలండి. అది సెట్ అయిపోయింది అంటే మనం నెక్స్ట్ దాని మీదే ఇంకో కుట్టు వేసేసుకోవాలి. చూడండి వచ్చేసింది ఇలా అన్నమాట. ఎప్పుడు పైనుంచి కిందకి రావాలండి. కిందకు వచ్చిన తర్వాత ఎడ్జ్ ఏదైనా ఒక 1/2 ఇంచ్ అలా వచ్చిందంటే దాన్ని మనం కటింగ్లో తీసేయచ్చు. అదే కింద నుంచి పైనకి వెళ్తే పైన ఏదైతే కటింగ్ ఉంటుందో అది కట్ చేస్తే మళ్ళీ మనకు ఆర్మ్ హోల్ ఇబ్బంది అవుతుందండి. అందుకని ఇలా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే నెక్ ఉంటుంది కదా, అది మనం మార్క్ చేసుకోవాలి. కొంచెం ఎత్తినట్టుగా రావద్దని నేను ఒక 1 ఇంచ్ తీసేస్తున్నానండి. ఇలా మీరు ముందే తీయచ్చు. నేనైతే కుట్టిన తర్వాత ఒకసారి నెక్ కొలుచుకొని కట్ చేసుకుంటాను. ఆ తర్వాత మిడిల్లో ఒక ఫిలిట్ వేయాలండి ఖచ్చితంగా. ఒక 1/2 ఇంచ్ పట్టుకొని, దీనివల్ల మంచి ఫిట్టింగ్ ఉంటుంది ఫ్రంట్లో. ఇలా అంతే అండి. ఇలా కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా వేసేయాలి. 36, 38 సైజు బ్లౌజెస్ వరకు కూడా నేను ఒక 80-90 సెంటీమీటర్స్ లైనింగ్ పీస్లోనే ఈ ప్రిన్స్ కట్ కుట్టేస్తున్నానండి. షార్ట్ హ్యాండ్స్ అయితే చాలా బాగా వస్తుంది. అంతకుముందు అయితే కొంచెం 1 మీటర్ క్లాత్ తీసుకునేదాన్ని. ఇప్పుడైతే స్టిచ్ చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి, ట్రిక్స్ తెలిసింది కాబట్టి ఇంకా ఇలా స్టార్ట్ చేసి కుట్టేయడమే. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫిట్టింగ్. కస్టమర్స్కి కూడా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.